ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, నీ మహాకృప చేత మమ్మల్ని అందరినీ కాపాడి మరొకసారి విలువైన నీ మహాజ్ఞానాన్ని ఆలోచించే ఈ మంచి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కొద్ది నిమిషాలు తండ్రి, నీవు మా కొరకు రాసిచ్చిన వేద గ్రంథంలో ఉన్న మాటలను తండ్రి మేము ఆలోచన చేయుచుండగా నీ మహాజ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరట మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. మీ క్షేమం కొరకు ప్రతిరోజు నేను తండ్రికి చేయు ప్రార్థనలో మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియులారా, గత కొన్ని ఎపిసోడ్లుగా పతనమవుతున్న పట్టణాలు అనే ఈ పాఠ్యాంశంలో ప్రారంభం నుంచి ఏ ఏ పట్టణాలు ఎలా వెరసిల్లినాయో, అవి ఎలా పతనమైపోయినాయో, ఆ పతనానికి కారణాలు ఏంటో మీకు ఒక్కొక్క పట్టణం గురించి వివరించుకుంటూ వస్తున్నాను. గత ఎపిసోడ్లో ఈజిప్టు పతనాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈజిప్టు నాగరికత అది ఎంత ఉన్నత స్థాయికి చేరిందో, ఒకప్పుడు ప్రపంచంలో అగ్రదేశంగా ఉన్న ఈజిప్టు ఈరోజు ఎందుకు ఒక చిన్న దేశంగా అయిపోయిందో. ఇప్పుడు పెద్ద దేశాలు అంటే అమెరికా, చైనా, జపాన్, ఇంగ్లాండ్, ఇండియా ఇలాంటివే గుర్తుకొస్తున్నాయి తప్ప, ఇలాంటి మాటలు ఈ దేశాలు పేర్లే వినపడుతున్నాయి తప్ప ఈజిప్ట్ దేశాన్ని, ఈజిప్ట్ అనే ఆ పేరు ఏమాత్రమూ మనకి వినపట్టలేదు. గనుక ఈజిప్ట్ దేశం ఒకప్పుడు ఎంత ఉన్నతంగా ఉన్నదనేది గత ఎపిసోడ్లో వాళ్ళ కట్టిన కట్టడాలు, వాళ్ళు వాడిన వస్తువులు, వాళ్ళ కల్చర్ ఎలాంటి కల్చరో, వారి జీవన శైలి ఎలాంటిదో మీకు వివరించడం జరిగింది. ఆ దేశ అభివృద్ధి కొరకు మరి ఏసేపు అనే ఆయన వెళ్ళి ఆ దేశ రూపురేఖలు మార్చేస్తాడు. 7 సంవత్సరాలు అధికమైన పంట పండింది. ఆ పంటనంతా నిల్వ చేయటానికి ఎన్నో గొడౌన్స్ కట్టించి అందులో పంటంతా సమకూర్చడం ద్వారా ఆ తర్వాత 7 సంవత్సరాల కరువులో సకల దేశాల వారు ఈజిప్టు దేశానికి వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తారు. అప్పుడు అన్ని దేశాల నుంచి వాళ్ళ వెండి, బంగారం, విలువైన వస్తువులు అన్నీ ఇచ్చి ఏసేపుతో వ్యాపారం చేయటం వలన ఇక్కడ విస్తారమైన సంపద, ప్రపంచంలో కల్లా విస్తారమైన సంపద ఈ దేశంలోనికి చేరిపోతుంది. మరి ఆ దేశానికి ఇశ్రాయేలీల మూలపురుషుడు యాకోబు, అతని సంతతి వారు వెళతారు. రామశేషు అనే పట్టణంలో మరి వారు నివాసం చేసుకుంటారు. అది ఒక పట్టణం, ఒక సిటీ. అప్పుడు ఇశ్రాయేలీలు ఆ పట్టణాన్ని నిర్మించినట్లుగా మరి వాక్యంలో కనపడుతుంది. ఆ పట్టణం ఇప్పుడు ఎలా ఉందో దాని నమూనా మీరు చూస్తున్నారు. ఆ పట్టణం అప్పట్లో కట్టిన ఆ సిటీ, రామశేషు అనే సిటీ ఇప్పుడు ఎలా ఉందో తవ్వకాల్లో అది బయటపడిన తర్వాత అది ఎలా ఉందనేది మీరు చూస్తున్న పిక్చర్లో చూడొచ్చు. రైట్. ఇక యాకోబు గారు, అతని సంతతి వారు 70 మంది ఐగుప్తు దేశానికి వచ్చారు. ఆదికాండము 46 అధ్యాయము 27 వచనాన్ని మనం చదవగలిగితే, ఆదికాండము 46 అధ్యాయము 27 వచనం చదువుదాం. ఐగుప్తులో అతనికి పుట్టిన
యోసేపు కుమారులు ఇద్దరు, ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబం వారందరూ 70 మంది. 70 మంది ఈ దేశానికి, ఈజిప్ట్ దేశానికి వచ్చారు. అప్పుడు ఈజిప్ట్ దేశం యోసేపు గారి యొక్క నాయకత్వంలో, యోసేపు గారి పరిపాలనలో మరి ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంది. ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఈజిప్ట్ ఉంది. ఆ ప్రాంతానికి వచ్చిన 70 మంది ఇశ్రాయేలీలు. నిర్గమకాండం 1వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఇలాంటి ఆధారం మనకు కనబడుతుంది. నిర్గమకాండం 1వ అధ్యాయము 2వ వచనం, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు వీళ్ళలో ప్రతివాడును తన కుటుంబంతో వచ్చారు. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. 70 మంది ఈ ఈజిప్టు దేశానికి వచ్చారు. 70 మంది కాస్త విస్తరించారు, బాగా విస్తరించారు. ఎలా అంటే 8వ వచనంలోకి మనం రాగలిగితే, 8వ వచనం, అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తుని ఏలనారంభించాడు. అంటే యోసేపు గారితో ప్రారంభమైన ఆ ఇశ్రాయేలీల యొక్క సంతతి 70 మందిగా వచ్చారు. 6 లక్షల మంది అయిపోయారు. అంటే సుమారు 400 సంవత్సరాలు అయిపోతుంది. ఒక మంచి ప్రాంతం ఇచ్చాడు. ఆ ప్రాంతంలో, రామశేషు అనే ప్రాంతంలో ఇశ్రాయేలీలందరూ జీవిస్తున్నారు. వారితో ఆ ప్రాంతం అంతా నిండిపోయింది అని 2వ వచనం నుంచి 7వ వచనం వరకు ఆ భాగాన్ని మనం చదువుకుంటే, వారితో, ఇశ్రాయేలీలతో ఆ ప్రాంతం అంతా నిండిపోయినట్టుగా మనకి వాక్యములు, ఆధారాలు కనపడుతున్నాయి. అంటే అంతగా అభివృద్ధి చెందారు వాళ్ళు, అంతగా అభివృద్ధి చెందారు. చాలా కాలము యోసేపు గారిని బట్టి, యోసేపు పరిపాలన బట్టి, ఆ తర్వాత వచ్చిన ఫరోలు కూడా యోసేపు గారు పరిపాలన బట్టి ఇశ్రాయేలీలందరినీ ఈజిప్షియన్స్తో సమానంగా చూశారు, గౌరవించారు. చాలా కాలం, కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత యోసేపుని ఎరుగని రాజు, అంటే యోసేపు చరిత్రను పక్కన పెట్టేసి యోసేపు గురించి పట్టించుకొని ఒక ఫరో మరి ఈజిప్టు దేశాన్ని ఏలన ఆరంభించాడు. అప్పటి వరకు ఇశ్రాయేలీలందరూ ఆ దేశంలో చక్కగానే ఉన్నారు. ఆ తర్వాత యోసేపు ఎరుగని రాజు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఇశ్రాయేలు మీద చిన్న చూపు చూడటం మొదలుపెట్టాడు. ఎందుకంటే వీళ్ళు ఎవరో ఎబ్రీలు వచ్చారు, విదేశీ నుంచి వచ్చారు, వీళ్ళు అభివృద్ధి చెందిపోతున్నారు, మన జనం కంటే వీళ్ళ జనం ఎక్కువైపోతున్నారు. ఒకవేళ ఎవరైనా శత్రురాజు వచ్చి ఇక్కడ యుద్ధం చేస్తే వాళ్ళతో ఏకమైపోయి వీళ్ళలో కలిసి మన ఐగుప్తు దేశాన్ని ఆక్రమించుకుంటారేమో అని ఉద్దేశంతో మరి వీళ్ళని అణిచెయ్యాలి అని ఒక నిర్ణయం తీసుకుని ఇశ్రాయేలీలో మగ పిల్లవాడు పుడితే వెంటనే చంపే కార్యక్రమం చేశాడు. మంత్రసానులకు ఆజ్ఞాపించాడు. మంత్రసానులు, మీరు పురుడికి వెళ్తున్నారు కదా, ఆ కాన్పు పీఠం మీద మీరు పుట్టిన వెంటనే చూసినప్పుడు ఆడపిల్ల అయితే బ్రతకనివ్వండి, అదే మగబిడ్డ అయితే వెంటనే చంపేయండి అని ఆజ్ఞాపించాడు. అలాంటి సిచ్యువేషన్లో మరి మోషే గారు పుట్టడం, ఆ మోషే గారు చరిత్ర మనందరికీ తెలిసిందే. కనుక 70 మందిగా వచ్చిన వీళ్ళు ఎలా మారిపోయారంటే, ఆ ఈజిప్టు దేశాన్ని విడిచిపెట్టే సమయానికి ఎలా ఉన్నారు అంటే, నిర్గమకాండం 12వ అధ్యాయము 37వ వచనం నుండి, నిర్గమకాండం 12వ అధ్యాయము 37వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీలు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణం అయిపోయారు. అంటే ఇశ్రాయేలీలు ఈజిప్టు దేశాన్ని విడిచిపెడుతున్న రోజులు అవి. 41వ వచనం మనం చదవగలిగితే, 430 సంవత్సరాలు గడిచిన తరువాత, అంటే 430 సంవత్సరాలు అయ్యింది. అంటే 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఈజిప్ట్లో ఉన్నారు.
ఇప్పుడు 37 నుంచి చదువుదాం. 37 వచనం నుంచి. అప్పుడు ఇశ్రాయేలు రామశేతు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి వారి పిల్లలు కాక కాల్బలం ఎంతట 6,00,000 వీరులు అన్నాడు చూడండి అక్కడ. 6,00,000 వీరులు అంటే యుద్ధం చేయగలిగిన పరిస్థితి. అంటే యవన కాలంలోకి వచ్చిన వారిని లెక్కించాడు, స్త్రీలు లెక్కించలేదు. 6,00,000 మందితో బయలుదేరారు. ఓన్లీ ఇశ్రాయేలీల్లో వీరులు. వీరు కాక వీరితో పాటు చాలా మంది అన్యులు కూడా వీళ్ళతో కలిసి బయలుదేరారు. స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఒక పెద్ద సమూహం. లెక్కింపబడిన వారు 6,00,000 మంది వీరులు లాంటి వారు. అంటే వయసు వచ్చిన వారు, పిల్లలను లెక్కించలేదు. 6,00,000 మందితో మరి ఇశ్రాయేలీలు బయలుదేరారు. ప్రియులరా, ఈ ఇశ్రాయేలును బయలుదేరటానికి, ఈజిప్టు విడిచిపెట్టడానికి మధ్య ఏం జరిగింది మీ అందరికీ తెలిసిందే. అహరోను ఇద్దరు కలిసి వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడటం జరుగుతుంది. ఫరో విండో. ఫరో ఎంత మూర్ఖంగా ఉంటాడు అంటే 5వ అధ్యాయము, నిర్గమకాండం 5వ అధ్యాయము, ఫరో ఎదుటికి వెళ్ళి మాట్లాడినప్పుడు నిర్గమకాండం 5వ అధ్యాయము 2వ వచనం మనం చదువుదాం. ఫరో, మా దేవుడు మమ్మల్ని అరణ్యంకి వచ్చి అర్పణలు అర్పించమన్నాడు, బలి అర్పించమన్నాడు, మాకు సెలవు అన్నప్పుడు అప్పుడు ఫరో అంటున్నాడు, నేను అతని మాటలు విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, నాకు యెహోవా తెలీదు, అతను ఎవడు అసలు, ఆయన ఎవడు అసలు, యెహోవా ఎవడు? ఎంత మూర్ఖంగా మాట్లాడాడు చూడండి. నేను ఇశ్రాయేలులను పోనివ్వను, అతను నేను ఎరుగను, నేను ఇశ్రాయేలును పోనివ్వను. మూర్ఖంగా మాట్లాడాడు. మరలా దేవుని దగ్గరికి వస్తారు మోసే, అహరోనులు. అయ్యా ఇలా అయిపోయింది, మళ్ళీ కఠినాత్ముడు అయిపోయి మోసే మళ్ళీ కఠినంగా ఇదిగో మా వాళ్ళని ఎలా హింసిస్తున్నాడని చెప్పినప్పుడు, మీరు భయపడకండి, అతని సమక్షంలోనే మిమ్మల్ని అతనే పంపించేటట్లు చేస్తాను. అతని కళ్ళారా చూసేటట్లు, అతను కానీ మీ సంతతి వారు కానీ అతని చేతిలోంచి మిమ్మల్ని విడుదల చేసిన ఆ సందర్భంలో మీ పిల్లలందరికీ తరతరాల్లో గుర్తుండిపోయే అద్భుతమైన ఆశ్చర్యకరమైన సూచక్రియలు ఈజిప్టు దేశంలో చేసి మీ అందరికీ కళ్ళారా చూపించి నేను మిమ్మల్ని ఈజిప్టు దేశం నుంచి బయటికి తీసుకొస్తానని దేవుడు వాగ్దానం చేసినది మరి అంత ఈ గ్రంథంలో రాయబడింది. నిర్గమకాండం 7వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చదువుదాం. నిర్గమకాండం 7వ అధ్యాయము 19వ వచనం నుండి. యెహోవా మోసేతో ఇలా చెప్తున్నాడు, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకుని ఐగుప్తు జలముల మీద, వారి నదులు, నైలు నది ఉంది కదండి, నైలు నదిని ఆధారం చేసుకుని ఆ నీరు తాగుతూ ఆ నీటి ద్వారా పంట పండించుకుంటూ అభివృద్ధి చెందారు అప్పటి వరకును. ఏ నది నీళ్ళు అయితే తాగుతున్నారో, ఏ నది నీళ్ళు అయితే వాళ్ళ పొలాల్లో, వాళ్ళ చెరువుల్లో, వాళ్ళ ఏట్లలో ప్రవహిస్తుందో ఆ నది నీళ్ళన్నీ వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపు, అవి రక్తమగును. ఒక్కసారి నీ చెయ్యి అలా చాపితే చాలు, రక్తం అయిపోతుంది, నీళ్ళన్నీ రక్తంగా మారిపోతాయి. ఆ నదుల్లో చేపలు చచ్చిపోతాయి, ఆ చెరువుల్లో చేపలు చచ్చిపోతాయి, ఏట్లలో చేపలు చచ్చిపోతాయి. వారి త్రాగే నీళ్లు మొదలుకొని వారి పొలాల్లో ప్రతి నీటి చుక్క రక్తం అయిపోయింది. కంపు కొట్టేసిందండి, కంపు కొట్టేసింది. ఎంత భయంకరంగా ఆ రోజు ఆ ప్రాంతం అంతా నీళ్ళన్నీ రక్తంగా మారిపోయి భయంకరమైన పరిస్థితిలో ఉందో. నిజంగా ఒకసారి చూడండి ఎంత దారుణంగా ఉందో. ఏటిలో ఉన్న చేపలన్నీ చచ్చిపోయి తేలిపోయినాయి. తాగటాక నీటి చుక్క లేక చేపలతో, చచ్చిపోయిన చేపలతో
వాళ్ళ ప్రదేశం అంతా కంపు కొడుతుంటే ఎంత బాధను అనుభవించారో తెలుసా ఈజిప్టియన్స్. బాధపడిపోయారండి. అయినా అయినా ఫరో హృదయం కఠినమైపోయింది. నేను పోనివ్వను అన్నాడు. మరొక మహత్కార్యాన్ని చేయటానికి దేవుడు మోసే అహరోనులకు సెలవిచ్చాడు. అదేంటో తెలుసా? ఈసారి భయంకరమైంది. నిర్గమకాండం 8:2 మనం చదవగలిగితే, నీవు వారిని పోనీయనొల్లని ఎడల నీ పొలిమేరలన్నిటినీ, అంటే ఈజిప్ట్ దేశములో ఉన్న బోర్డర్ మొదలుకొని మొత్తం దేశం లోపలంతా నీ పొలిమేరలు మొదలుకొని కప్పల చేత బాధించెదను. ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టాయి. అవి నీ ఇంట, నీ పడక గదిలో, నీ మంచం మీదకి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదకి, మొత్తం దేశం అంతటి మీదకి కప్పలు 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 కప్పలు, ఎక్కడ చూసినా కప్పలే. ఇశ్రాయేలీలు కాలంలో ఈజిప్టు దేశంలో జరిగిన పరిస్థితులండి ఇవి. భయంకరంగా మారిపోయింది అక్కడ. ఫరో హృదయం కఠినమైపోయింది. నేను పోనివ్వను అంటాడు. పోనివ్వరా అంటే మరొకటి వస్తుంది చూడండి. 8:17 నిర్గమకాండం 8:17 మనం చదవగలిగితే, అహరోను తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిలోంచి పుట్టుకొచ్చినాయండి విచిత్రమైనవి. ఏంటో తెలుసా? పేలు పుట్టుకొచ్చినాయి. పేలంటే మనకు తలలో ఉండే పేలు లాంటివి అనుకోకండి, అది మనుషుల తలలో ఉండేవి. కానీ పేలనే చోట ఒక అంకి వేసి కింద పుట్టినోట్లో చెప్పాడు చూడండి, మిన్నళ్ళని పశువుల మీద ఉంటాయి, గేదెల మీద, ఆవుల మీద. ఆ నల్లుల్లో ఉంటాయి అవి అవి మనుషులపై పాకినప్పుడు ఒక రకమైన బాధ అనిపిస్తూ ఉంటుంది. ఒళ్ళంతా జలదరిల్తుంటుంది. అలాంటి మిన్నళ్ళు మొత్తం దేశమంతటి మీద ధూళిలోంచి పుట్టుకొచ్చినాయి, మట్టిలో నుంచి పుట్టుకొచ్చినాయి ఈ మిన్నళ్ళు. ఐగుప్తు దేశం అంతటా, పొలాల్లోనూ, పశువులపైన, ఇళ్లలోనూ, మనుషులపైన ఎక్కడ చూడు మిన్నళ్ళు మిన్నళ్ళు మిన్నళ్ళు, నల్లు పేలనడు. దాన్ని బాధపడిపోరండి మనుషులకి. అందరికీ అసలు మనశ్శాంతి లేదు. చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ పోనివ్వనంటే అప్పుడు మరలా మరొక తెగులు. ఇవన్నీ ఈజిప్ట్ దేశాన్ని అటాక్ చేస్తున్నాయండి. ఒక కరోనా రోగం వస్తేనే ప్రపంచమంతా అల్లాడిపోయింది. 40 రోజుల పైనే 2 నెలలుగా లాక్డౌన్ ఉంటే మనకి ఎలా ఉందో చూసారా? దేశం ఎలాంటి క్లిష్ట పరిస్థితిలోకి వచ్చేసిందో ఈరోజు. నిర్గమకాండం 8:21 నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదికిని, నీ సేవకుల మీదికిని, నీ ప్రజల మీదికిని, నీ ఇండ్లలోను ఈగల గుంపులు, ఈగలు మార్కెట్లలోను, మామిడి పొలం మీ దగ్గర ఈగలు ఉంటున్నప్పుడు ఆ ఈగలను చూస్తే భయం బాధేస్తుంటది. నమ్మో ఏటి ఈగలు ఎటు పోవు. దేశం అంతా ఈగలే, ఈజిప్టు దేశం అంతా ఈగలే. అన్నం తింటుంటే ఒక ఈగ వచ్చి మన అన్నంలో ఈగ పడితే అన్నం తింటాం మానేస్తాం మనం. ఎందుకంటే ఇక్కడ వాలిన ఈగ, మన అన్నం మీద వాలిన ఈగ, అది ఎక్కడ వాలిందో ముందు, అది ఎక్కడ ఎగిరి ఎక్కడ వాలి, దేని మీద వాలి మన 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 తినే పదార్థం మీద వాలిందో అని దాన్ని మనం ముట్టుకోవటం మానేస్తామండి. అలాంటిది చిన్న ప్లేస్ కూడా వదిలిపెట్టకుండా దేశమంతా ఈగలతో ఉంటే వాళ్ళు ఎలా బాధపడుతున్నారో చూడండి, ఎలా తోలుకుంటున్నారో చూడండి ఈగలను.
ఒక ఈగ వాలితే మన మీద, మన పైన ఈగ వాలితే వెంటనే కొట్టేసుకుంటాం. చిన్న ఈగ కంటే చిన్న దోమ వాలితేనే మనం సహించలేమే. అలాంటిది మనుషుల మీద, ఇళ్ల మీద, ప్రదేశాల్లోనూ, జంతువులపైన, మొత్తం దేశం అంతా ఈగలమయమైపోయింది. ఆ తర్వాత అప్పటికి కూడా ఫరో పర్మిషన్ ఇచ్చినట్టే ఇస్తున్నాడు, మళ్ళా క్యాన్సిల్ చేస్తున్నాడు, కఠినాత్ముడు అయిపోతున్నాడు. ఆ తర్వాత మరొకటి వచ్చిందండి, 9వ అధ్యాయము 3వ వచనం. 9వ అధ్యాయము 3వ వచనం. యెహోవా బాహుబలము పొలములోనున్న పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, రొట్టెల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు. అంటే పశువులన్నిటి మీదకి ఒక భయంకరమైన రోగం రాబోతుంది. ఆ రోగం గురించి చెప్తాడు. మళ్ళీ చదువు ఈ మాట. యెహోవా బాహుబలము పొలములో ఉన్న పశువుల మీదకి, గొర్రెల మీదకి, గాడిదల మీదకి, ఒంటెల మీదకి, ఎద్దుల మీదకి, గొర్రెల మీదకి వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. ఎన్నో గొర్రె మందలు చచ్చిపోయినాయి, ఎన్నో పశు మందలు చచ్చిపోయినాయి. జంతువుల మీదకి, వాళ్ళ పెంపుడు జంతువుల మీదకి వచ్చింది, చనిపోయినాయండి అవన్నీ. మరో దాని గురించి మనం ఆలోచన చేద్దాం. 9వ అధ్యాయము 9వ వచనం మనం ఆలోచన చేస్తే మోషేతో చెప్పాడు, ఇదిగో ఆవపు బుగ్గి, ఆ బుగ్గి పట్టుకుని మొత్తం గాలిలోకి చల్లినప్పుడు గాలిలో విస్తరించింది, మొత్తం ఐగుప్తు దేశం మీద అంత అది విస్తరించి అది మనుషుల మీద, ఆ జంతువుల మీదను అది పడినప్పుడు పొక్కులు కాస్త దద్దుర్లు, అది పుళ్ళుగా మారిపోయి మనుషులందరూ బాధను అనుభవించారు. బాధని ఎందుకో తెలుసా? దేవుడు ముందుగానే చెప్పాడు. ఒక విషయం చెప్పు నాయనా మోసే, అహరోన్ దగ్గరికి వెళ్ళి ఒక విషయం చెప్పు. ఏమనో తెలుసా? 9వ అధ్యాయము 14వ వచనం, 15వ వచనం, 16వ వచనం. మోసే ఫరో దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పు, ఫరో ఎదుట నిలబడి ఈ విషయం చెప్పు. ఒక భయంకరమైన పరిస్థితి ఈజిప్ట్ దేశానికి రాబోతుందని నువ్వు వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పు. ఏమంటున్నాడు చూడ, 9వ అధ్యాయము 14వ వచనం. సమస్త భూమిలో నా వంటి వారు ఎవరు లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ, నీ హృదయం నొచ్చునంతగా నువ్వు మర్చిపోలేవు. అది ఇంకా లైఫ్లో నువ్వు మర్చిపోలేవు. నీ హృదయం నొచ్చునంతగా నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి పంపెదను. భూమి మీద ఉండకుండా నువ్వు నశించిపో వరకు నేను నా చెయ్యి చాపి ఉంటిని, నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేస్తాను. నా బలమును నీకు చూపినట్లు భూలోకమందంతటా నా నామము ప్రచురము చేయునట్టు ఇందుకే ఫరో నిన్ను నేను నియమించాను. ఫరో నిన్ను బట్టి, నీ టైము ఇప్పుడు నీ టైంలో ఉన్నావు, నువ్వు రాజుగా ఉన్నావు, ఐగుప్తు దేశం అంతా నీ ఆధ్వర్యంలో ఉంది. ఇప్పుడు నువ్వు ప్రపంచనంతటికి ఈ విషయం నీ ద్వారా తెలియబోతుంది. అది నీవు బ్రతుకున్న రోజుల్లో తెలుస్తుంది, నువ్వు చచ్చిపోయిన రోజుల్లో కూడా తెలుస్తుంది. ఇక్కడ దొరికిన ఆధారాలు, ఇక్కడ దొరికిన శవాలు, ఇక్కడ జరిగిన భయంకరమైన పరిస్థితులు తర్వాత రోజుల్లో ప్రపంచానికి నీ వలన
వెళుతుంది. ఎందుకే నిన్ను నేను ఉంచాను, ఇందుకే నియమించాను. నీ లైఫ్లో మర్చిపోలేనన్ని తెగుళ్ళు. ఇదిగో ఇశ్రాయేలీలు ఈ భూమి మీద ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ ఈజిప్టు ప్రాంతంకి వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చెందింది నీ దేశం. నువ్వు వాళ్ళని భయంకరమైన కఠినంగా పరిపాలించడం మొదలుపెట్టావు. నువ్వు మీ ఈజిప్టు రాజ్యము ఏర్పడినది మొదలుకొని ఎప్పటి వరకు ఈ తెగుళ్ళు వచ్చేంత వరకు ఎప్పుడు చవి చూడని, రుచి చూడని, ఎప్పుడు మీ కన్నులు చూడని ఆశ్చర్యకరమైన తెగుళ్ళు ఈ ఈజిప్టు దేశం మీదకి రాబోతున్నాయి, రాసుకో అన్నాడు. ఇక 9వ అధ్యాయము 18వ వచనానికి మనం వస్తే, ముందు రోజు చెప్తున్నాడు, రేపు ఇదే టయానికి మిక్కిలి బాధాకరమైన వడగండ్లను. ఇప్పుడు వడగండ్లు వాన, చిన్న చిన్న వడగళ్ళు కాదు, పెద్ద పెద్ద వడగళ్ళు. బాధ. ఆ వడగళ్ళ వానలోకి వెళ్తే తెలుస్తుందండి బాధ. ఆ వడగండ్ల వానలో ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఉంటుందో తెలుసు. అల్లారా చూసామండి. ఒక రోజు మేము సూర్యాపేటలో మీటింగ్లో ఉన్న రోజులో అక్కడ వడగండ్ల వాన కురిసింది. ఆ వడగండ్ల వానలో ఇంతంత ఐస్ గడ్డలు మేమున్న హోటల్లోకి పడ్డాయి. జైశాలి గారు మేమంతా కల్లారా చూసాం. అది ఈ మధ్యకాలంలో ఒక వడగండ్ల వాన వచ్చింది. ఆ వడగండ్ల వాన వచ్చినప్పుడు రేకులు సహితం బెజ్జాలు పడిపోయి, రంధ్రాలు పడిపోయి, ఖాళీ రేకులు వార్తల్లో మనకు చూపించారు, పొలాల్లో పడిపోయినాయి. ఎవరో రాళ్ళిచ్చి కొట్టినట్టే. ఈ వడగండ్ల వాన వచ్చిందంటే చాలు, పొలాల్లో చెట్లన్నీ ఇరిగిపోయినాయి. ఎవరైతే వడగండ్ల వానలో ఉన్నారో వాళ్ళు అనారోగ్యం పాలైపోయారు. పశువులు చచ్చిపోయినాయి. చాలా ఇబ్బందికరమైన వడగండ్ల వాన కురిసింది. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. ఐగుప్తు రాజ్యం ఎప్పుడూ క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితమే ఐగుప్తు రాజ్యం ఏర్పడిందని మనకు తెలుసు. అప్పటి నుంచి ఫరో పరిపాలన చేసినంత వరకు, ఇప్పటి వరకు ఆ రాజ్యంలో అలాంటి వర్షం భూమి మీద పడలేదట. మీరు చూడలేదు ఎప్పుడు అలాంటి వర్షం పడుతుంది. వడగండ్లతో దేశాన్ని నాశనం చేయబోతున్నాడు దేవుడు. 10:4 మనం చదవగలిగితే మరొక తెగుళ్ళు నిర్గమకాండం 10:4 మనం చదువుదాం. నీవు నా జనులను పోనీయనొల్లని ఎడల ఇదిగో రేపు మిడతలు నీ ప్రాంతానికి రప్పిస్తాను. ఎవడును నేలే కనిపించదటండి. ఈజిప్టు దేశం అంతా కప్పేసింది. అది ఎలాగో మొన్న ఈ మధ్య కాలంలోనే మరి గుజరాత్ ప్రాంతానికి వచ్చి గుజరాత్లో కొన్ని జిల్లాలను కప్పేసిన మిడతల్ని మనం వార్తల్లో చూసాం. ఆఫ్రికా దేశాల నుంచి పాకిస్తాన్ మీదుగా మిడతలు దండయాత్ర చేస్తున్నాయి. గుజరాత్లో పంటల్ని సర్వనాశనం చేస్తున్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వీటిని ఎదుర్కోవడానికి నానా తంటాలు పడుతున్నాయి. రకరకాల పద్ధతుల్లో వీటిని తరిమేయడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. ఇరుగు దేశాల నుంచి ఉగ్రవాదులు దేశంలో చొరబడినట్టు మిడతలు చొరబడుతున్నాయి. దండు కట్టి మన పంటల మీద దండయాత్ర చేస్తున్నాయి. కన్ను మూసి తెరిచేలోపు నోటికాడికొచ్చిన పంటల్ని తుడిచిపెట్టేస్తున్నాయి. మిడత చూడ్డానికి చాలా చిన్న పురుగే, కానీ అది ఒంటరిగా ఉండదు. ఎక్కడికి వెళ్లినా మందలుగా వెళ్తాయి. ఒక పటాలల్లా పంటలపై వాలిపోతాయి. అందుకే మిడతల దండు అంటారు.
ఇవి రోజుకి 150 మీటర్లు ప్రయాణం చేయగలవు. ఒక మిడత తన జీవిత కాలంలో 2000 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తుందట. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద తండాలే కాక మిడతల దండులు కూడా ఇండియాలోకి చొరబడుతున్నాయి. గుజరాత్లో పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. వీటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వ అధికారులు నానా తంటాలు పడుతున్నారు. సమస్య తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం 11 బృందాలను గుజరాత్కు పంపింది. ప్రత్యక్షంగా మన దేశంలో కూడా వచ్చినాయి. అవి చైనా దేశానికి వెళ్ళినాయి. మిడతలు ఒకప్పుడు ఈజిప్ట్ దేశానికి వచ్చి ఈజిప్ట్ దేశం అంతా మిడతలు కప్పేసినాయట. పొలాల్లో ఉన్న పంట అంతా తినేసినాయి. ఆ మిడతలతో చాలా భయపడిపోయారు. మిడత అంటేనే భయపడిపోయారండి. మరి గుజరాత్లో కొన్ని జిల్లాల్లోకి వెళ్ళి మిడతలు వస్తాయంటే మీ ప్రాంతం అంటే హడలిపోతారు ఈరోజు వాళ్ళు. ఒకప్పుడు ఈజిప్టియన్స్ భయపెట్టినండి మిడతలు. మొత్తం మిడతల దండు వచ్చి ఆక్రమించేసింది. భయపడిపోయారు. యథావిధిగా మళ్ళా పోనిస్తానంటాడు. మళ్ళా తర్వాత కఠినమైపోతాడు ఫరో. ఆ తర్వాత 10:21 నిర్గమకాండము 10:21 మోషేతో ఆకాశం వైపు నీ చెయ్యి ఎత్తు మోసే, ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత చీకటి, చిక్కని చీకటి 3 రోజులు ఐగుప్తు దేశం అంతా చిక్కని చీకటి అయిపోయిందటండి. చిక్కని చీకటి. ఎక్కడ వారు అక్కడే ఉండిపోయారు. కదలలేదు, కంటికి కనపడనివ్వలేదు. భయంకరమైన కట్టిక చిక్కటి చీకటి ఐగుప్తు దేశాన్ని అంత చీకటి కమ్మేసింది. 3 దినాలు 3 దినములు గాఢాంధకారమైన 3 రోజులు గాఢాంధకారం అయిపోయింది. హడలిపోయారు. ఏమండి, ఇప్పుడు చెప్పినవన్నీ కేవలం ఈజిప్టు దేశంలో ఈజిప్టియన్స్ ఉన్న ఆ ప్రాంతాల్లో వచ్చినాయి. మరి ఇశ్రాయేలీలు ఉన్న ప్రాంతంలో రాలేదు. ఇశ్రాయేలీలు ఉన్న ప్రాంతంలో ఆ చీకటి లేదు, వెలుగుందట. ఇశ్రాయేలు ఉన్న ప్రాంతానికి మిడతలు రాలేదంట. ఇశ్రాయేలు ఉన్న ప్రాంతంపై వడగళ్ళు వర్షం కురలేదంట. ఇశ్రాయేలు ప్రాంతానికి కప్పలు రాలేదంట. అదే దేశంలో ఉన్న ఇశ్రాయేల్ని సెపరేట్గా కాపాడాడు. చీకటి, భయంకరమైన చీకటి వచ్చింది. ఇంకా ఆఖరిది నేను ఆఖరి షాట్ ఇస్తున్నాను ఈజిప్టు దేశానికి. ఇశ్రాయేలీలు మీ వాళ్ళని అందరినీ చదువుకోమనండి. ఈసారి ఫరో మిమ్మల్ని వెళ్ళమని బ్రతిమాలతాడు. దేవుడు అంటున్నాడు, ఫరోయే మిమ్మల్ని పంపించేస్తాడు. బాబు వెళ్ళిపోండి, మీకు నమస్కారం, మీరు తొందరగా ఈజిప్టు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి, ఆగండి, వెళ్ళటకు వీర్లేదు అన్న ఫరో వెళ్ళిపోమని అతనే అంటాడు. అలాంటి భయంకరమైన ఆఖరి తెగులు నేను పంపబోతున్నాను. అది సంహారపు దూత, మరణపు దూత. ఇదిగో ఈజిప్టు దేశంపై నేను పంపిస్తున్నాను. ఇశ్రాయేలీలందరికీ చెప్పాడండి. 11వ అధ్యాయము 2వ వచనం. 11వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడు, తన చెలికెత్తి యొద్ద ప్రతి స్త్రీ వెండి నగలు, బంగారు నగలు అడిగి తీసుకోండి. మీరు అడిగిన వెంటనే వాళ్ళు ఇచ్చేస్తారు. ఎందుకంటే మిమ్మల్ని వట్టి చేతులతో ఈ దేశం నుంచి పంపించను, మీరు సంపదతోనే వెళ్తారు. నేను అబ్రహాముకు మాట ఇచ్చాను 400 సంవత్సరాల క్రితం, వాళ్ళ సంపదతో వస్తారని. కనుక మీరు ఎవరిని అడిగితే చాలు వాళ్ళు మీకు ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు భయపడిపోయారు. ఇప్పుడు వాళ్ళు భయపడిపోయారు. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలిగజేసెను. అది కాక ఐగుప్తు దేశంలో మోషే అని మనుషుడు ఫరో సేనకుల దృష్టికిని ప్రజల దృష్టికిని
అబ్బో మోసే, అమ్మ మోసే గారు చెయ్యెత్తితే నీళ్ళన్నీ రక్తంగా మారిపోయినాయి. మోసే గారు పిడికిలతో ఒక బూడిదను చల్లితే, బుగ్గును చల్లితే మొత్తం భయంకరమైన తెగుళ్ళు వచ్చేసినాయి. మోసే గారు పిలుపునిస్తే చాలు పేలు పుట్టుకొచ్చేసినాయి, మిడతలు వచ్చేసినాయి, కప్పలు వచ్చేసినాయి, వడగళ్ళ వాన వచ్చేసింది, భయంకరమైన పరిస్థితి వచ్చేసింది. మోసే ఎంత గొప్పవాడు, అమ్మో ఈయనకి ప్రకృతే ఈయన చేతుల్లో ఉందని ఇశ్రాయేలీలలో పుట్టుకొచ్చిన మోసేని ఎంత గొప్పగా చూశారో తెలుసా ఈజిప్టియన్స్, చాలా గొప్పగా చూశారట. ఇక 6వ వచనం, ఐగుప్తు దేశమందంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, ఇక మీదట పుట్టదు. మహాఘోష. ఏంట ఘోష? ప్రతి ఇంట్లోనూ తొలిచూలి సంతానం చచ్చిపోతుంది. ఈజిప్టు దేశంలో ప్రతి ఇంటిలోనూ తొలిచూలు సంతానం, ప్రతి ఇంట్లోనూ వాళ్ళ పశువులలోనూ తొలిచూరు సంతానం చనిపోతుంది. అందరూ ఇచ్చుకోండి, అందరి దగ్గర బంగారాన్ని ఇచ్చుకోండి, వెండిని ఇచ్చుకోండి, ఇస్తారు మీకు. మీరు పస్కాను వధించుకోండి, ఆ రక్తాన్ని మీ ద్వారబంధాలపై రాసుకోండి, ఆ పస్కా పశువును సిద్ధం చేసుకోండి, పులియని రొట్టెలు చేసుకోండి, మీ నడువును కట్టుకోండి, చెప్పులు తొడుక్కోండి, పోటీ పడి ఆ గొర్రె వధించబడిన ఆ గొర్రె మాంసాన్ని మీరు తినండి. పోటీ పడి తినండి. మీరు పండగ చేసుకోండి. రాత్రంతా పండగ చేసుకున్నారండి. ఉదయానికి రాత్రంతా పండగ చేసుకుని నిద్రపోయి తెల్లవారి లేచేటప్పటికి, తెల్లవారే ప్రయాణం ఇది, మీ ప్రయాణానికి సిద్ధపడిపోండి. ఆ నైట్ అంతా పస్కా పండుగ చేసుకున్న ఇశ్రాయేలీలు తెల్లవారి ప్రయాణానికి సిద్ధపడుతున్నారు. ఆ ప్రయాణం సిద్ధపాటుకి వీళ్ళందా అన్నీ సదరేసుకున్నారండి. ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఉన్న వాళ్ళు ఆ దేశాన్ని విడిచిపెట్టేసి శాశ్వతంగా మరో దేశానికి వెళ్ళిపోతున్నారు. ఈ దేశంలోనే పుట్టి, ఈజిప్టు దేశంలో పుట్టి, ఈజిప్టు దేశంలో పెరిగి, ఇంకో దేశానికి ఎక్కడికో వెళ్ళాలి, మా స్వాస్యమైన మరో దేశానికి దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు కనుక అక్కడికి వెళ్ళాలని అంతా సిద్ధం చేసుకుని పండగను ఆచరించుకుని సంతోషంగా ఇశ్రాయేలు బయలుదేరుతున్న రోజు అది. ఆ రోజు ఈజిప్టు దేశంలో ఘోష, వీళ్ళు ప్రయాణిస్తున్నారో అక్కడ ఘోష కలుగుతుంది. సంఖ్యాకాండము 33 అధ్యాయము 3వ వచనం చదువుదాం. సంఖ్యాకాండం 33 అధ్యాయము 3వ వచనం నుంచి, మొదటి నెల 15వ దినమున వారు రామశేషులో నుండి ప్రయాణమై పస్కా పండుగ, ఆ ముందు రోజు పస్కా పండుగను ఆచరించారు. పస్కా పండుగ మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులందరినీ ఐగుప్తీయులు ఫరో గృహంలో మొదలుకొని ఈజిప్టును పరిపాలన చేస్తున్న ఫరో చక్రవర్తి ఇంట్లో కూడా తన తొలిచూరు బిడ్డ చచ్చిపోయాడు. ఈజిప్టీయులు శవాల్ని సిద్ధం చేస్తున్నారు, మమ్మీల్ని సిద్ధం చేసుకుంటున్నారు. తమ సొంత పిల్లలను పాతి పెట్టుకోవటానికి ప్రతి ఇంట్లోనూ శవమే. ఎలా ఉంటుందో చూడండి, మహాఘోష. అంతకు ముందు రోజునే ఇచ్చేశారు, ఈ వేడుపులో ఇవ్వలేరు కనుక ముందు రోజునే తీసేసుకోమన్నాడు దేవుడు. ముందు రోజునే వాళ్ళ దగ్గర బంగారము, వెండి, వస్తువులు అన్నీ తీసుకున్నారు, అడిగిచ్చేసుకున్నారు. అందరి దగ్గర విస్తారమైన సంపద సమకూర్చేసుకున్నారు. వీళ్ళు బయలుదేరుతున్నారు. ప్రతి ఇంట్లోనూ చచ్చిపోయిన వాళ్ళతో ఏమవుతుందో చూడండి, ఏమవుతుందో చదువు. యెహోవా హతము చేసిన తొలిచూలులందరినీ ఐగుప్తీయులు ఒకవైపు అంత్యక్రియలు జరుగుతున్నాయి, పాతి పెడుతున్నారు, సమాధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇశ్రాయేలీలు
ఐగుప్తులందరూ వాళ్ళు ఏడ్చుకుంటూ వాళ్ళ అంత్యక్రియల్లో ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళు అంత్యక్రియలో పాల్గొంటుంటే ఇశ్రాయేలీలందరూ జయోత్సాహముతో బయలుదేరి వచ్చారు. వాళ్ళంతా ఘోష, ఇశ్రాయేలీలందరూ విస్తారమైన సంపదతో ఆ దేశాన్ని విడిచిపెట్టి, ఏమంటే ఆ ఊరును విడిచిపెట్టి మరో పట్టణానికి, ఆ పట్టణాన్ని నుంచి మరో పట్టణానికి, ఆ పట్టణం నుంచి మరో పట్టణానికి, అక్కడి నుంచి సముద్రం దగ్గరికి. ఐగుప్తుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఇశ్రాయేలీలు రామశేషు నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యము కడనున్న ఏకాంగులో దిగిరి. ఏకాంగులోంచి బయలుదేరి బయస్బోల్బోను ఎదుటనున్న తిరిగి మిద్దోలు ఎదుట దిగిరి. పేహా హీరోతులోంచి బయలుదేరి సముద్రము మధ్య నుండి అరణ్యములోనికి చేరారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో ఇక్కడ రాయబడింది. ఇలా ఇశ్రాయేలీలను ఆ దేశం నుండి విడుదల చేయటం కొరకు ఎన్ని సూచక్రియలు, ఎన్ని తెగుళ్ళు, ఎంత బాధించి ఈజిప్టియన్స్ని తీసుకొచ్చాడు మనకు అర్థమవుతుంది. ఈ ఇశ్రాయేలీలు ఈజిప్టును విడిచిపెట్టేటప్పటికి ఈజిప్టు, అగ్రస్థానంలో ఉన్న ఈజిప్టు అట్టడుగు స్థానానికి వచ్చేసింది. అప్పటికే ఎంతో నష్టం, పంటలు నష్టం, చేపలు నష్టం, పశువులు నష్టం, వాళ్ళ వ్యాపారాలు లేకుండా అయిపోయినాయి. చాలా భయంకరమైన పరిస్థితి వచ్చింది. అప్పటికే దిగజారిపోతుంది, పతనమైపోతుంది, శిథిలానికి దిగిపోతుంది ఈజిప్టు దేశం. ఏమండి, ఇది ఇశ్రాయేల్ చరిత్ర గురించి తెలుసు. దీని తర్వాత మళ్ళా పుంజుకున్న అంతగా లేదు, అంతగా అభివృద్ధి లేదు. మళ్ళీ ఏదో కొద్దిగా విస్తరించడం మొదలుపెట్టింది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఈజిప్టు దేశాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. మళ్ళా ఈజిప్టు దేశం గురించి ఎలాంటి ప్రవచనం వచ్చిందో యెషయా గ్రంథం 30 అధ్యాయము 1 వచనం. యెషయా గ్రంథం 30 అధ్యాయము 1 వచనం. యెహోవాకిదే లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము ఉంచుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయదు. ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు. వారు నన్ను అడగట్లేదు, వారు నా దగ్గర విచారణ చేయట్లేదు. వాళ్ళకి శ్రమ, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు. నేను చెప్పని దాన్ని సంధి చేసుకుంటున్నారు వాళ్ళు. వారి నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడను శరణు జొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణం చేస్తున్నారు. పూర్వీకులు ఇశ్రాయేలీలందరినీ బాధ పెట్టారు వాళ్ళు. మరలా ఐగుప్తునకు శరణు జొచ్చుచున్నారు ఇశ్రాయేలీలు. వద్దు, అది ఆయనకి ఇష్టం లేదు. దేవుని కన్నా ఐగుప్తు దేశము యొక్క సంధి, ఐగుప్తు దేశంతో మరి ఒడంబడిక, స్నేహ సంబంధం మంచిదనుకుంటున్నారు వాళ్ళు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణు జొచ్చుట వలన సిగ్గుపడిపోతారు మీరు. ఏ ఐగుప్తు దేశానికి వెళ్ళి శరణు జొచ్చుచున్నారో ఐగుప్తు దేశాన్ని శరణు జొచ్చినందుకు మీరు సిగ్గుపడిపోతారు. 31 అధ్యాయం 1 వచనం నుంచి కూడా చదువుదాం. యెషయా గ్రంథం 31 అధ్యాయం 1 వచనం నుంచి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్యపెట్టకయు, యెహోవా యొద్ద విచారణ చేయకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకుని
వారి రథములు విస్తారములని, రౌతులు బలమైనవని, వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఐగుప్తుని నమ్ముకుని ఐగుప్తు దగ్గరికి వెళ్ళిపోయి ఐగుప్తు బలము, ఐగుప్తు సైన్యము, ఐగుప్తు రథములు గొప్పవనుకుని ఐగుప్తు దేశంపై శరణజొచ్చిన వారికి శ్రమ అంటున్నాడు. వాళ్ళు ఏర్పడకండి, అసలు వాళ్ళతో ఎలాంటి ఒప్పందం చేసుకోకండి, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సహాయం మీరు తీసుకోకండి అని ఇశ్రాయేలుకి చెప్పిన ఇశ్రాయేలీలు ఐగుప్తుని ఆశ్రయిస్తున్నారు. దేవుడు అందుకే ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఆయనను మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను, కీడు చేయు వారికి తోడ్పడి వారి మీదను ఆయన లేచును. ఐగుప్తీయులు, రే ఇశ్రాయేలులారా, ఐగుప్తీయులు మనుషులేరా? వారు మనుషులే, వాళ్ళ దేవుడు కాదు, దేవుళ్ళు కాదు వాళ్ళు. దేవుణ్ణి విడిచిపెట్టి మనుషుని నమ్ముకుంటున్నావు నువ్వు. ఈరోజు చాలామంది ఎవరితో ఒప్పందం చేసుకోకూడదని దేవుడు అంటున్నాడు, వాళ్ళతో ఒప్పందం చేసుకుంటున్నారు. ఒక దేశంపై మరో దేశం ఒప్పందాలు. నిజంగా 99 టీవీలో తండ్రి గారు చెప్పినట్లుగా ఇశ్రాయేలుతో ఎలాంటి పొత్తి పెట్టుకోకుండా ఇశ్రాయేలీతోనే సత్సంబంధం పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది చాలా మందికి. మంచిది కాదు, దేవుని దృష్టిలో అది మంచిది కాదు. ఐగుప్తుల గుర్రములు మాంసము గుర్రాలే గాని ఆత్మలు కావు. అక్కడ మనుషులు మనుషులే, దేవుళ్ళు కాదు. గుర్రాలు గుర్రాలే, ఆత్మలు కావు, దూతలు కావు, అవి శక్తి లేవు. వాటిని నమ్ముకుంటున్నారు, వాటి దగ్గరికి వెళ్ళొద్దు, ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళొద్దు, ఐగుప్తీయుల యొక్క సహాయము తీసుకోవద్దంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి ఐగుప్తీయుల గుర్రాల బలమే, ఐగుప్తీయుల ఆ పలుకుబడి, ఐగుప్తుల సైన్యమే గొప్పదనుకుని ఐగుప్తుని ఆశ్రయిస్తున్నారు. నేను ఐగుప్తిని అవమానపరచబోతున్నాను. చదువమ్మ కిందకి. యెహోవా తన చెయ్యి చాపక నీకెవడైతే సహాయం చేస్తానని ఐగుప్తీయులు రండి ఇశ్రాయేలులారా మీకు సహాయం చేస్తానంటున్నారు, వాళ్ళు జోగుపోతారు, అయిపోతున్నారు. వాళ్ళు సహాయం పొందిన నీవు కూడా పడతావు. నీకు సహాయం చేద్దారనుకుంటున్నారు, నన్ను కాకుండా వాడి దగ్గరికి వెళ్తున్నావు. నీకు సహాయం చేద్దారనుకుంటున్నాడు వాడు జోగు పడిపోతాడు, నీవు కూడా పడిపోతావు. నాశనం అయిపోతుంది, ఈజిప్టు దేశం నాశనం అయిపోతుంది. రైట్. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఐగుప్తుని గూర్చి దేవోక్తి. యెహోవా వేగము గల మేఘమునెక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు, ఏవైతే విగ్రహాల చెక్కుని, అది రాజుల విగ్రహాలు అవ్వచ్చు, వాళ్ళ దేవతల విగ్రహాలు అవ్వచ్చు, వేటినైతే చూసుకుని ఉప్పొంగిపోతున్నారు ఐగుప్తీయులు, అవన్నీ వణికిపోతున్నాయి. ఐగుప్తుల గుండె కరుగుచున్నది. నేను ఐగుప్తీయుల మీదకి ఐగుప్తీయులనే, వాళ్ళకు వాళ్ళే కొట్టుకుని చచ్చిపోతారు. సహోదరుల మీదకి సహోదరులు, పొరుగువారి మీదకి పొరుగువారు లేచును. పట్టణము, అక్కడున్న ఈజిప్ట్ దేశంలో అనేక పట్టణాలు ఉన్నాయి. ఒక పట్టణం మీదకి మరో పట్టణం, ఆ పట్టణం ఇంకో పట్టణం, పట్టణాలు కొట్టుకుని, ప్రాంతాలు కొట్టుకుని, అక్కడ వారు అక్కడే కొట్టుకుని కలహాలు పడిపోయి కూలిపోబోతున్నారు. రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును. ఐగుప్తీయుల యొక్క శౌర్యము నశించిపోతుంది. వారి ఆలోచన శక్తి నేను మాన్పివేసేదను, మాన్పించేస్తున్నాను, వాడు నాశనం అయిపోతున్నారు అని చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయము 2వ వచనం. నరపుత్రుడా, నీ ముఖమును ఈజిప్టు దేశానికి తిప్పుకో, ఫరో గురించి చెప్పు, అతని గూర్చి, ఐగుప్తు దేశం అంతటి గూర్చి
ఈ సమాచారం ఎత్తి ప్రవచించు. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తు రాజైన ఫరో, నైలు నదిలో పండుకున్నావు నువ్వు, పెద్ద మొసలివి నువ్వు, అనేక మందిని చంపేస్తుంటావు నువ్వు నైలు నదిలో పడుకున్న ఒక క్రొకోడైల్ నువ్వు. క్రొకోడైల్ వాళ్ళకి ఇష్టమైన జంతువు అండి. వాళ్ళకి దానిలోంచి వచ్చిన వాటిని కొన్ని వాటికి మెడిసిన్గా ఉపయోగించుకునేవారు వాళ్ళు. ఐగుప్తు దగ్గర ఉన్న నైలు నదిలో నువ్వు పండుకున్న పెద్ద మొసలివి నువ్వు. నేను నీకు విరోధిని, నైలు నది నాది, నేనే దాన్ని కలుగజేసి తిని అని నువ్వు చెప్పుకొనుచున్నావు. చూసారండి, ఆ నైలు నది పక్కనున్న ఆ దేశంలో ఉంటే నైలు నది నాదే, నేను కలుగజేశాను. ఇప్పటికీ మన వాళ్ళు చాలామంది, కొంతమంది ఒక నదిలో బాప్తిసం ఇస్తుంటే, ఈ నది మాది, ఎవరో మీరు, వాడి బాబు కలుగు చేశాడా? నదులు ఎవరు పుట్టిస్తున్నారు? నదులు పుట్టడానికి గల కారణం ఏంటి? ఎక్కడ పుట్టుకొచ్చింది నది? ఎలా వస్తుంది నది? ఆ నదిలో ప్రవహించే నీరు ఎక్కడి నుంచి వస్తుంది? చరిత్ర తెలియదు, సైన్స్ తెలియదు. తెలియని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఈ నది నాది, ఈ నది నాది. నది ఈ జలాల గురించి ఈరోజు ఆంధ్ర, తెలంగాణ పోట్లాడుకుంటాయండి అది నీళ్ళ గురించి. ఈ నది మాది, ఈ జలాల మావి, ఈ జలాల మావి అనుకుని. పుట్టించిన దేవుడు, ఆ నదులను ప్రవహింపజేస్తున్న దేవుడు, ఆ నదుల్లోనికి వర్షపు వస్తుందంటే మేఘాలు ఎక్కడి నుంచి ప్రయాణమై వస్తున్నాయో, ఎక్కడ వర్షం కురుస్తుందో, ఆ వర్షపు నీరు నదుల్లో ఎలా ప్రవహిస్తుందో దానికి కారకుడు దేవుడు అనే సంగతిని మర్చిపోయి చాలామంది ఈ నది నాది, ఆ నది నాది అనుకుంటున్నాడు. ఇదిగో ఎక్కడున్నవాడు కూడా, ఫరో కూడా ఏమనుకున్నాడో తెలుసా? నైలు నది నాది, ప్రపంచంలో అతి పెద్దదైన పొడవైన నైలు నది నాది, నేనే కలుగు చేశాను అనుకున్నాడు. వాడా వెర్రవిగిపోయాడు. అనుకుని నైలు నది నాది, చదువమ్మా, నేనే దాన్ని కలుగజేసి తిని నీవు చెప్పుకొనుచున్నావే, నేను గాలం వేస్తున్నాను, నీ దవడకు గుచ్చుకుంటుంది, అది నిన్ను పైకి లాగేస్తాను. నదిలోంచి నిన్ను పైకి లాగేస్తాను, నిన్ను పడేస్తాను బయట. నువ్వు మాట్లాడే మాటలు బాగోలేదు, నీ నదులు ఎండిపోతాయి, ఈజిప్టు దేశం పాడైపోతుంది, నీ మాంసము అనేక జంతువులు వచ్చి తినేస్తాయి. ఇవే చెప్పాడండి. ఎహెజ్కేలు గ్రంథము 32 అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథం 32 అధ్యాయము 2వ వచనం కూడా చదువుదాం. నరపుత్రుడా, ఐగుప్తు రాజైన ఫరోను గూర్చి అంగలార్పు వచ్చిన వ్యక్తి, అతడికి ఈ మాట చెప్పు, జనములలో పదమసింహం వంటి వాడా, నీవెంచబడితివి, జలములలో మొసలి వంటి వాడివై నీ నదులను రేపుచు నీ కాళ్ళతో అదంతా మురుగు చేసేసావు, వాటి వాగులు బురదగా చేసావు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీ మీద వేయగా వారు నా వలలో చిక్కుకుపోతారు, నేను బయటికి లాగేస్తాను, అది బయట పడిపోద్ది. గద్దలు వచ్చి వాటి మాంసాన్ని తినేస్తాయి. ఆ ఏరియా అంతా పాడైపోబోతుందని చెప్పడానికి ఈ వచనాల్లోని భావాలు మనం చూడొచ్చు. ఇక ఆఖరిగా యెషయా గ్రంథం 19 అధ్యాయములో మరో వచనం ఉంది చూడండి, 4వ వచనం. నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించెదను. క్రూరమైన అధిపతి, విలాసవంతమైన జీవితాలు జీవించిన ఈజిప్షియన్స్ ఒక క్రూరుడు పరిపాలన చేయబోతున్నాడు. ఒక క్రూరుడు యొక్క పాలన క్రిందకి మీరు వెళ్ళిపోబోతున్నారు. మిమ్మల్ని వాడికి అప్పగించేస్తున్నాను.
క్రూరమైన అధిపతికి మిమ్మల్ని అప్పగించేదను. బలత్కారుడైన రాజు మిమ్మల్ని ఏలబోతున్నాడు. ఈజిప్టియన్స్ని వేలబోతున్నాడు. బలత్కారుడైన రాజు వేలబోతున్నాడు. ప్రియులరా, ఎవరు ఈ బలత్కారుడైన రాజు? చూద్దాం ఆఖరిగా ఇర్మియా గ్రంథం 46 అధ్యాయము. ఇర్మియా గ్రంథము 46 అధ్యాయము 11వ వచనం నుండి చదువుదాం. ఇర్మియా గ్రంథము 46 అధ్యాయము 11వ వచనం నుండి. ఐగుప్తు కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగ్గిలం, గిలాదులో గుగ్గిలం మెడిసిన్ దొరుకుతుంది. గిలాదునకు వెళ్ళి గుగ్గిలం తెచ్చుకో, విస్తారమైన ఔషధాలు తెచ్చుకో. విదేశాల నుంచి రప్పించుకోవడం నీకు అలవాటే కదా. ఈజిప్టు దేశమా, నువ్వు ఏ దేశం నుంచి నువ్వు మెడిసిన్ దిగుమతి చేసుకుంటావో చేసుకో. నువ్వెంత మందు తెచ్చుకున్నా, ఎంత మెడిసిన్ తెచ్చుకున్నా వ్యర్థమే. నీకు చికిత్స లేదు. ఒక దేశం నుంచి ఒక దేశం ఒప్పందాలు కదండి. ఇప్పుడు మన దేశాన్ని అమెరికా అడిగింది మొన్న మధ్యని మెడిసిన్ కావాలని. మెడిసిన్ ఇస్తారా లేదా, లేకపోతే మేము మీతో సంబంధం కట్ చేసుకోమంటారా? ఆ తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేశారు ట్రంప్, దయతో మాకు మీరు ఈ కరోనాకు ఉపయోగిస్తున్న మెడిసిన్ మాకు పంపించండి, మా వాళ్ళు పిట్టల్లా రాలిపోతున్నారు, ఆ మందు కావాలి మాకు పంపించండి. రిక్వెస్ట్ చేశాడండి, రిక్వెస్ట్ చేశాడు. ఒక దేశం నుంచి మరో దేశానికి మెడిసిన్ పంపించుకుంటున్నారు. ఇప్పుడు మాస్కులు కానీ, వెంటిలేటర్స్ కానీ ఒక దేశం నుంచి మరో దేశానికి ఎలాగైతే పంపించుకుంటున్నారో, ఇదిగో ఈజిప్ట్ దేశమా, నీ మెడిసిన్ రప్పించుకుంటావేమో రప్పించుకో. నువ్వు మెడిసిన్ రప్పించుకున్నా ఏ ప్రయోజనం లేదు. అన్ని దేశాలు, ప్రపంచ దేశాలన్నీ ఏకమైపోయి ఏకతాటిగా ప్రయత్నం చేస్తున్న కరోనాకి ఎంతవరకు సరైన మెడిసిన్ కనుక్కోలేకపోయారు. ఎంతవరకు దాని గురించి వ్యాక్సిన్ సరైనది తయారు చేయలేకపోయారు. ఫెయిల్ అయిపోతుంది. జంతువుల్లో బాగుంది, తర్వాత మనుషుల మీదకి వచ్చేటప్పుడు మనుషుల్లో ఫెయిల్ అయిపోతుంది. ఎన్నో రకాలైన కరోనా వైరస్లు ఈరోజు ప్రపంచాన్ని అతలాకుతం చేస్తున్నాయి. మనకు తెలుసు. ఒకప్పుడు ఈజిప్ట్ దేశంపై తెగుళ్ళు అటాక్ చేసినాయి. ఇదిగో ఈజిప్ట్ దేశమా, నీపైకి వస్తున్న ఈ తెగులు కొరకు నువ్వు గిలాతు నుంచి గుగ్గిలం రప్పించుకుంటావేమో రప్పించుకో. అయినా నీకు చికిత్స లేదు, దీనికి మందు లేదు. నీకు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడెను. నీ రోదన ధ్వని దేశం అంతటా వినబడెను. నీ రోదన ధ్వని దేశం అంతటా వినబడెను. అమ్మో, రోగాలతో, ఒకవైపు రోగాలు, ఆ రోగాలతో రోదన చేశారు. బలాజ్యులను తగిలి కూలుచున్నారు. ఒకడి మీద ఒకడు పడి అందరూ కూలిపోతున్నారు. ఇందులో పెద్దని లేదు, చిన్నని లేదు, ఉన్నవాడని లేదు, లేనివాడని లేదు. కరోనా ఎంతమందికి వచ్చేస్తుందండి? అధికారులు మొదలుకొని సామాన్యుల వరకు, ఎంతోమంది పోలీసు వారికి, ఎంతోమంది డాక్టర్లకు, ఎంతోమంది పైలట్లకు, ఎంతోమంది మంత్రులకు, ఎంతోమంది ప్రధానమంత్రులకు కరోనా ఎఫెక్ట్ కలుగుతుంది. భయపడుతున్నారు ఈరోజు ప్రపంచం అంతా. బబులోను రాజైన నెబుకద్నెజరు బయలుదేరి వస్తున్నాడు. వాడే క్రూరంగా పరిపాలన చేస్తున్నాడు. ప్రపంచాన్ని తన హస్తగస్తం చేసుకోబోతున్నాడు. ఇదిగో ఈజిప్టు దేశమా, నీపై దండెత్తబోతున్నాడు. కఠినుడు. మీ విలాసవంతమైన జీవితం క్లోజ్ ఇక్కడితో. క్రూర రాజు, కఠినుడు మీ దేశంపైకి దండెత్తుకు వస్తున్నాడు. బబులోను రాజైన నెబుకద్నెజరు బయలుదేరి వచ్చి
ఐగుప్తీయులను హతము చేయుటకు ఆ, ఐగుప్తీయులను హతము చేయుటానికి గూర్చి ఇర్మియాకు దేవుని యొక్క వాక్యం వచ్చి ఇర్మియా చేత చెప్పిస్తున్నాడు దేవుడు. ఐగుప్తులకు తెలియజేయండి, ఇదిగో బబులోను రాజు నెబుకద్నెజరు మీ మీదకి రాబోతున్నాడు. చెప్పండి. ఆయా పట్టణాల్లో, ఈజిప్టు ఉన్న పట్టణాల్లో ప్రకటన చేయండి. ఏమనగా, ఖడ్గము నీ చుట్టూనున్న ప్రదేశాలను మింగివేయుచున్నది. లేచి ధైర్యం తెచ్చుకో. నీలో బలవంతులైన వారు బలవంతులైన వారు పడిపోతున్నారు. 24 వచనం, 25 వచనం, 26 వచనం కూడా చదువుదాం. ఐగుప్తు కుమారి అవమానపరచబడును, ఉత్తర దేశస్థులకు ఆమె అప్పగింపబడును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. ఫరోను ఐగుప్తును అతని దేవతలను దాని రాజులను ఫరోను అతని ఆశ్రయించి వారిని నేను దండించుచున్నాను. నాశనం చేసేస్తున్నాడండి. వారి ప్రాణము తీయజూచు బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అతని సేవకుల చేతికిని వారిని అప్పగించుచున్నాను. ఆ తరువాత అది మునుపటి వలె నివాస స్థలంగా పేరుగాంచింది, ఒక పల్లెటూరుగా, ఒక సామాన్యమైన దేశంగా మారిపోబోతుంది. ఒకప్పుడు ప్రపంచంలో అగ్రదేశంగా ఉన్న ఐగుప్తు సామాన్యమైన దేశంగా మారిపోబోతుంది. నిజమేనండి. ఐగుప్తు దేశంపై బబులోను సామ్రాజ్యం నెబుకద్నెజరు కాలంలోనే ఐగుప్తీను ఆక్రమించుకున్నాడు బబులోను నెబుకద్నెజరు. ఆ తర్వాత గ్రీకులు ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత రోమీలు ఆక్రమించుకున్నారు. ఎంతోమంది, ఎన్నో దేశాల వారు, మాదీయ పారసికులు కూడా దీన్ని ఆక్రమించుకున్నారు. మొదటి సామ్రాజ్యం, ప్రపంచాన్ని పరిపాలన చేసిన మొదటి సామ్రాజ్యం బబులోను మహాసామ్రాజ్యం. రెండవ మహాసామ్రాజ్యం మాదీయ పారసికుల సామ్రాజ్యం. మూడవ మహాసామ్రాజ్యం గ్రీక్ మహాసామ్రాజ్యం. నాలుగవ మహాసామ్రాజ్యం రోమన్ మహాసామ్రాజ్యం. ఈ 4 మహాసామ్రాజ్యాలు ఈజిప్టుని తప్పనిసరిగా ఆక్రమించుకున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ఈజిప్టే పెద్దన్నగా ఉండేది ప్రపంచానికి. వాళ్ళ యుద్ధాలతో ఈజిప్టు పతనమైపోయింది. ఇప్పుడు ఈజిప్టు ఉంది, ఒక చిన్న దేశంగా ఉంది, చెప్పుకోదగ్గవి ఏమి. ఇతర దేశాలకు సహాయం చేసే పరిస్థితి ఈజిప్ట్ దేశానికి లేదు. ఇతర దేశాల నుంచి సహాయం తీసుకునే పరిస్థితిలో ఉంది ఈజిప్ట్ ఈరోజు. ఒకప్పుడు ఇతర దేశాలు అమెరికాను ఎలాగైతే, ప్రపంచ దేశాలు అమెరికా మాట ఎలాగైతే వినేవో, ఒకప్పుడు ఈజిప్టు దేశపు మాటలు ఈజిప్టు దేశానికి మిగతా దేశాలన్నీ లోబడి ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, పతనం అయిపోయింది. ఆకాశమంత ఎత్తుకెదిగిన ఈజిప్ట్ ఈరోజు నేల మట్టానికి కూలిపోయింది. కారణం, గర్విష్ఠులయ్యారు. నాదే నది అనుకున్నాడు వాడు. నేనే దాన్ని అంతా కలుగు చేశాను అనుకున్నాడు. నేనే దేవుణ్ణి అనుకున్నాడు. వాళ్ళ డబ్బు, వాళ్ళ దగ్గర ఉన్న బంగారము, వాళ్ళ వైభవం చూసి గర్విష్ఠులై దేవుణ్ణే యెహోవా ఎవడని పరిస్థితి ఆ ఫరో యేసడు. అలాంటి వారసులే దేవుణ్ణి నమ్మని వారు, నేనే ఇదంతా కలిగించిన వాడిని, నేనే దేవుణ్ణి అనుకునే భయంకరమైన పరిస్థితి వచ్చింది. చైనా ఈరోజు అలాగే, ఎవరు రక్షకుడు, నేనే కదా. కరోనా వచ్చి అతలాకులతం చేస్తుంటే
అనేక మంది పిట్టల్లా రాలిపోతుంటే నేనే రక్షకుడునన్నా ఆ జింపింగ్ ఏం చేశాడు? ఒక్కడినైనా కాపాడుతున్నాడు? చచ్చిపోయి వాడిని కాపాడగలుగుతున్నాడా? లేదు. అలాంటి అహంకారులు వాళ్ళ సంపద, వాళ్ళ వైభవం చూసి మరి భయంకరంగా మారిపోయిన వాళ్ళని అణిచివేయటానికి ఇదిగో పతనమవుతున్న పట్టణాలలో మనం చూసుకుంటున్నాం. ఇవన్నీ ముందు జరిగిపోయి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటక ఇవన్నీ రాయబడ్డాయి. పతనమవుతున్న పట్టణాలు మీరు చూస్తున్నారు. దేవుని చిత్తమైతే మరో పట్టణం గురించి తర్వాత ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. మరి ఎంతవరకు చూసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.